దొరుకుతలేరు, అమ్మనోళ్ళు రారు, వర్షాలు పడుతున్నాయి. క్వింటల్ వెనుక 800 8 కిలోలు ఇట్లా మమ్మల్ని దోపుకొని తింటున్నారు. ఆనాలు పడుతున్నాయి, వర్షాలు ఏడాడ లాకలు వస్తున్నాయి, కొనే నాదులే లేడు. ప్రభుత్వం ఏం చేస్తుంది? జై శ్రీరామ్. నేను ఆర్ఏ రవీందర్ నా పేరు. భీమ్గల్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడని నేను. ఈరోజు భీమ్గల్ మండలంలోని చాలా గ్రామాలలో కొనుగోలు కేంద్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందామని రావడం జరిగింది. ఈరోజు చేంగల్ గ్రామంకు వచ్చిన. చేంగల్ గ్రామంలో ఐకేపీ మరియు సొసైటీ ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రాలు 2 నడుస్తా ఉన్నాయి. 3 ప్రాంతాలలో చూడడం జరిగింది. ఒక్కొక్క చోట కనీసము 25 నుంచి 30 ట్రిప్పుల లారీల లోడ్లు వడ్లు కుప్పలుగా ఉండిపోయినాయి. ఇప్పటి వరకు కాంటా చేయలేదు. గ్రామస్తులను అడిగితే గ్రామస్తులు ఏమంటున్నారంటే, మేం పొలాలు కోసి 1 నెలన్నర రోజుల నుంచి 2 నెలలు గడుస్తున్నాయి, ఇప్పటి వరకు మా సైడు వచ్చిన నాదుడు లేడు, వచ్చి ఆ అడ్లను చూసిన నాదుడు లేడు అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మరి వచ్చి సందర్శించడం జరిగిందంట. వారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఎటువంటి పురోభివృద్ధి లేకపోవడంతో పాటు, అయ్యా సుదర్శన్ రెడ్డి గారు మరి మీరు నిన్న వచ్చి చూసిండ్రు కదా, చూసిన తర్వాత అయినా గాని మరి ఇలా అడ్లయి ముందుకు సాగాలనా వద్దా? సాగడం పక్కన పెడితే రైతుల గోస వింటే మీకు చీమ నీరెత్తినట్టు కూడా లేదు, మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. రైతులు ఏమంటున్నారంటే, వారు వచ్చి చూసిపోయిన తర్వాత 1 క్వింటాల్కు 8 కేజీల కడతానంట. చెప్పుకుంటే రైతుల బాధ అతి దారుణంగా ఉన్నది. 1 క్వింటాల్కు 8 కేజీల కడత ఉన్నదట. అయ్యా మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంకు సలహాదారు మరి మీరు కూడా వచ్చిన తర్వాత 8 కిలోల కడత దేనికి కటింగ్ చేస్తున్నారయ్యా? దొడ్డడ్లకు 8 కిలోల కడత, సన్నపడ్లకు 5 కిలోల కడతనట. సన్నపడ్లకు 5 కిలోల కడత దేనికి కట్ చేయవలసి వస్తుంది? 1 క్వింటాల్కు ఇట్లా కడత కటింగ్ అయితే రైతు ఏం కావాలా? 6 నెలల నుంచి కష్టపడి తయారు చేసిన ఈ పంటను, పండించిన పంటను మరి గిట్టుబాటు ధర దిక్కులేదు. మరి ఈ విధంగా నష్టం చేస్తే వారం రోజులలో వర్షాలని అంటున్నారు. మరి వారం రోజులలో వర్షాలు వచ్చి ఈ అడ్లన్నీ వానలో కొట్టుకపోనా? మరి ఇంకా వానలో కొట్టుకపోయిన తర్వాత వచ్చి మీరు కళ్ళు తెరుస్తారా? మరి ఇదేం పద్ధతి? దీన్ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. వారం రోజుల లోపు చేంగల్ గ్రామంలోనే కాదు, భీమ్గల్ మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో వడ్లను వెంటనే తూకం వేసుకుంటూ వెంటనే వాటిని తరలించాలా, లేకపోతే ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకొక మాట కూడా ప్రభుత్వంకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా లారీలు రావడం లేదంట. లారీలు మరి ఎటు పోతున్నాయి? లారీలు రాష్ట్రంలో ఉన్న లారీలన్నీ ఏమైనాయి? రైతు దగ్గర ఒక లారీ లోడ్ చేస్తే 1 సంచి 40 కిలోల సంచికి 4 రూపాయలు తీసుకుంటున్నారట. 4 రూపాయలు సంచికి తీసుకుంటే క్వింటాల్కు 12-13 రూపాయలు. అంటే కడత ద్వారా అట్లా గుంజుతారు, దీని ద్వారా ఇట్లా గుంజుతారు. ఇది ఎవరు జాగిర్ అనుకుంటున్నారు మీరు? ప్రభుత్వంలో ఉన్న నాయకులు మీరు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. మీకు ఏం నొప్పి ఉన్నదయ్యా? ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఈ అడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది FCI ద్వారా. 1 రూపాయి కూడా మీరు చెల్లిస్తలేరు. మోడీ గారు ప్రతి ధాన్యం గింజ కొనుక్కొని ధాన్యం గింజకు పైసలు ఇస్తుండు. మీ పని ఏందయ్యా అంటే, ఖాళీ అడ్లను మధ్యవర్తి లెక్క, ఒక ఏజెన్సీ లెక్క మీరు జోకియాలకంతే. మీరు జోకిస్తే ఆ జోకిన ప్రతిదానికి అమాలు పైసలు మోడీ సర్కార్ ఇస్తుంది, సుతీళ్లకు మోడీ సర్కార్ ఇస్తున్నది, లారీల కిరాయిలు మోడీ సర్కార్ ఇస్తున్నది. ఆ తీసుకున్న బియ్యం చేసిన తర్వాత ఆ మరాడిచ్చిన రైస్ మిల్లులకు కూడా మోడీ సర్కార్ ఇస్తున్నది. మరి మీకేం నొప్పి అయ్యా? ఖాళీ జోకిచ్చేందుకే మీకు ఇంత కష్టమా? ప్రతి పైసా, ప్రతి ఖర్చు, ఏది జరిగినా గానీ కేంద్ర సర్కార్ మోడీ గారే ఇస్తున్నారు. మీ పని చిన్న పని అయ్యా. రైతులకు కష్టాలు కలగకుండా మీరు కేవలం ధనా జోకి అప్పచెప్తేయాలు. ఈ అప్పచెప్పేందుకు కూడా మీతో శాత కాకపోతే మీరు ఇంకెందుకు? మీరు దిగిపోండి. అవసరమైతే కేంద్రం నుంచి దిగుతుంది మోడీ సర్కార్. మరి రైతులందరికీ నష్టం జరగకుండా ఇచ్చేస్తుంది. ఖబర్దార్, ప్రభుత్వంలో ఉన్న నాయకులారా, అచ్చి చూసి తిరిగిపోవుడు కాదు, ప్రజలకు మేలు జరిగే విధంగా, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు కదా, రైతులకు మేలు జరిగే విధంగా చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై శ్రీరామ్. నేను తోట కిషోర్ మోర్చా అధ్యక్షుని. అన్నా కనీసం ఇప్పటికైనా ఈ చేంగల్ గ్రామంలో మరీ ఘోరంగా ఉన్నది. 3 కుప్పలు దాదాపు అంటే 60 నుంచి 70 లారీల వడ్లు ఇక్కడ ఉన్నాయి.
దయచేసి ఇప్పటికైనా కానీ ఈ వడ్లని తొందరగా ఈ అమ్మాలి వాళ్ళు కూడా ఒకటే టీం ఉన్నది, ఒక టీం సరిపోదు, కనీసం ఇంకొక 2 టీములు దించి ఈ ఇలా పరిస్థితులు ఇలా బాధల్ని కొంచెం అర్థం చేసుకుని తొందరగా ఇవన్నీ కుప్పలు లేపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మళ్ళీ దీనికి ఇంకా వారం రోజులు చూసి మళ్ళీ మీరు ధర్నాలు చేయాల్సి వస్తుంది ఈ వడ్ల గురించి. థ్యాంక్ యూ.